వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఎన్నికల హడావిడి కనిపిస్తున్న క్రమంలో గత ఎన్నికల ప్రచారం సందర్భంగా హైలైట్ అయిన పలు అంశాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఒకటి విశాఖ రైల్వే జోన్. ఉత్తరాంధ్ర వాసుల సెంటిమెంట్ అయిన విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా 2019 ఎన్నికలకు ముందు కేంద్రం ప్రకటించడమే కాకుండా కేబినెట్ సమావేశంలోనూ తీర్మానం చేశారు. 5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు కనీసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్రం అంటుంది. కానీ భూమి అవసరం లేదని రాష్ట్రం వాదిస్తోంది. ఈ పీఠముడి పడిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగకపోవడంతో రైల్వే జోన్ అంశం ఇప్పటికీ సాకారం కాలేదనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇప్పటికే రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ 8 ఏళ్లైనా పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయమని ప్రజలు అడిగితే కేంద్రం మెలకపెట్టింది. జోన్ను ఏర్పాటు చేస్తామని, అదే సమయంలో ఏటా 8,200 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రైల్వే డివిజన్ను ఎత్తివేస్తామని ప్రకటించింది. డివిజన్ను కొనసాగిస్తూ జోన్ ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష. రైల్వే జోన్ ఏర్పాటుకు విశాఖలో అన్ని వసతులు ఉన్నా మీనమేషాలు లెక్కిస్తోంది. రాజకీయ లబ్ధి కోసం బీహార్లో ఆగ మేఘాల మీద జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం ఇక్కడ మాత్రం 8 ఏళ్లైనా పట్టించుకోవడం లేదు. అన్ని పరిశీలనలు పూర్తి చేసి 5 ఏళ్ల కిందట ప్రకటన చేసినా అది పత్రికలకే పరిమితమైందే తప్ప ఆచరణకు నోచుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం అత్యంత లాభదాయకమైన వాల్తేరు డివిజన్ను 2 ముక్కలు చేసి ఒక ముక్కను విజయవాడ డివిజన్లో కలిపింది. మరో ముక్కను ఒడిశాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుంది, కానీ డివిజన్ ఉండదు. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. వీటిని కూడా విశాఖ రైల్వే జోన్లో చేర్చలేదు. రైల్వే జోన్ ఇంకా పేపర్ల మీదకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ రాయగఢ డివిజన్ పనులు మాత్రం పూర్తయ్యాయి. రాయగఢ డివిజన్ ఏర్పాటుకు మౌలిక వసతులు ఏమీ లేవు. అయినా అటు రైల్వే బోర్డు, ఇటు తూర్పు కోస్తా రైల్వే జోన్ రాయగఢలో ఏర్పాట్ల మీద కోట్లు ఖర్చు చేసింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాల పెంపు, ఇతర భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాయగఢలో ఏర్పాట్ల కోసం నోడల్ అధికారిని నియమించారు. డివిజన్లో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్పీఎఫ్ వ్యవస్థ ఏర్పాటు కోసం రాయగఢలో నిర్మాణాలు జరుగుతున్నాయి. డివిజన్ స్థాయి అధికారుల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు మాత్రం ఎక్కడిదక్కడే ఉంది. ఏపీ విభజన హామీల్లో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు నూతన రైల్వే జోన్ వంటి అన్నింటినీ తుంగలు తొక్కుతూ హామీలకు తూట్లు పొడుస్తోంది బీజేపీ ప్రభుత్వం. 2019 ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో బీజేపీ ర్యాలీ సభకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖలో ప్రారంభిస్తానని ప్రకటించి ఈ ప్రాంత ప్రజలు, రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగుల్లో ఆశలు రేపారు. కానీ ఆ తర్వాత వాటి ఏర్పాటుకు ఎలాంటి అడుగు వేయలేదు. రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో 15 ఎకరాల స్థలం భవనాల కోసం సిద్ధంగా ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ రైల్వే మంత్రి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ వంటి వారు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి గతంలో రైల్వే భూమి బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ బీఆర్టీఎస్ కోసం 2015లోనే 52.2 ఎకరాలను రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ భూమిలో జోన్ పనులకు ఆటంకం ఏముందని అంటూ రైల్వే ఇంజనీరింగ్ అధికారులు వాపోతున్నారు. ప్రస్తుతానికి కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటుండటంతో రైల్వే జోన్ ఆశలు సాకారం కావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.